హాయ్ అండి అందరికీ. నా పేరు అంబిక. వెల్కమ్ టు విన్నీ చేతి వంట. ఈరోజు విన్నీ చేతి వంటలో స్వీట్ కార్న్తో స్నాక్ రెసిపీని చేసి చూపిస్తానండి. ఇదైతే చాలా సింపుల్, ఎవరైనా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. మరి దీన్ని రుచి అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేస్తారని చెప్పి ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. మరి విన్నీ చేతి వంట ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ మీద ఒక గిన్నెలో నీళ్లు పోసుకుని ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని ఒక 10 నిమిషాల పాటు నీళ్లు బాగా మరిగించుకోవాలి. ఈ విధంగా మూత పెట్టి మరిగిస్తే త్వరగా మరుగుతాయి. తర్వాత ఈలోగా మనం ఒక 2 స్వీట్ కార్న్ని ఒలిచి పక్కన పెట్టుకున్నాను. ఈ నీళ్లు మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఒలిచి పెట్టుకున్న స్వీట్ కార్న్ని దీనిలో వేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేస్తేనే ఇవి ఈ విధంగా ఉంటాయండి. స్టవ్ వెలిగించి అయితే ఎక్కువగా మరిగించకూడదు. స్టవ్ ఆఫ్ చేసి ఈ విధంగా ఒక 5 నిమిషాల పాటు ఉంచితే చూసారు కదా ఎంత బాగా వచ్చినాయో. స్వీట్ కార్న్ అయితే బాగా ఉడికిపోయినాయి. ఇలా ఉడికిన తర్వాత ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మరో స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న ఈ ఆయిల్ని కొద్దిగా వేడైన తర్వాత మనం ఉడికించుకున్న స్వీట్ కార్న్ని దీనిలో వేసేసుకోవాలి. ఇలా వేసుకుని మరి కొద్దిసేపు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యేటప్పుడే ఆయిల్లో తింటే భలే రుచిగా ఉంటాయండి. ఈ విధంగా కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. నేను చెప్పిన పద్ధతిలో ఒకసారి ఈ స్వీట్ కార్న్ని ఉడకపెట్టండి. ఈసారి చాలా బాగుంటాయి, త్వరగా మెత్తబడిపోకుండా ఉంటాయి అన్నమాట. తర్వాత దీనిలో మీరు తినే ఉప్పు కారాన్ని బట్టి దీనిలో కొద్దిగా ఉప్పుని మరి కొద్దిగా కారం వేసుకుని తర్వాత దీనిలో మసాలా కోసం నేను స్టార్ మసాలా ప్యాకెట్ వేస్తున్నానండి. ఇది వేస్తే రుచి అయితే చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇది స్టార్ మసాలా ప్యాకెట్ ఇందులో వేసేసుకుని ఈ ఉప్పు కారం ఈ మసాలాలు దీనికి పట్టేలాగా మరో 2 నిమిషాల పాటు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలో కానీ లోలో కానీ పెట్టి ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలో అంతేనండి, ఇదైతే రెడీ అయిపోయినట్లే. ఇది పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఈ విధంగా గిన్నెలో వేసి ఉల్లిపాయ ముక్కల్ని తర్వాత సన్నగా తరిగిన టమాటా ముక్కల్ని వేసుకుని అలాగే పైన కొద్దిగా నిమ్మకాయ రసం వేసి పిల్లలకి ఇస్తే భలే ఇష్టంగా తినేస్తారు. మరి ఒకసారి నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.